దేశవ్యాప్తంగా మోంధా తుఫాన్ అలచడి సృష్టించింది. దీంతో పలు ప్రాంతాల్లో వీచిన భీకర గాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, నంద్యాల, రాజమండ్రి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరులోని నదులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాల్ని వరదలు ముంచెత్తడంతో వేల మంది పునరావాస కేంద్రాల్లో ఉన్నారు. పలుచోట్ల జాతీయ రహదారిపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరికొన్ని చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా విద్యుత్ తీగలు తెగడంతో యుద్ధ ప్రాతిపదికన అధికారులు చర్యలు చేపట్టారు. తీరం దాటక ముందు మోంధా తన ప్రభావాన్ని పలు జిల్లాలపై చూపించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు బలమైన ఈదురుగాలులకు అనేక కొబ్బరి చెట్లు, భారీ వృక్షాలు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో పలు మండలాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సముద్రపు అలలు 3 మీటర్ల ఎత్తున ఎగిసిపడి దాదాపు 300 మీటర్ల వరకు ముందుకు చొచ్చుకురావడంతో తీర ప్రాంతం కోతకు గురైంది. మరోవైపు మోంధా తుఫాన్ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటు మరో 14 రైళ్లను దారి మళ్లించింది. ఫలక్నుమా, ఈస్ట్ కోస్ట్, గోదావరి, విశాఖ, నర్సాపూర్ ఎక్స్ప్రెస్ లు రద్దు చేశారు. దీని కారణంగా పలు రైల్వే స్టేషన్లలో ఎక్కడికక్కడే రైళ్లు నిలిచిపోయాయి. ఇక తుఫాన్ నష్ట నివారణ చర్యలపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. కూలిన చెట్లు తొలగింపు, విద్యుత్ పునరుద్ధరీకరణ, రోడ్ల క్లియరెన్స్ పై దృష్టి సారించింది. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. మత్స్యకార కుటుంబాలకు 5,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.